ఆంధ్రప్రదేశ్లో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఫిర్యాదు నమోదైంది. ఇది ఆమెకి జగన్కి ఊహించని షాక్గా మారింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడుదల రజనీ మీద వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో 2022లో పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం, ఇల్లు మరియు కారు మీద విడుదల రజనీ దాడి చేయించారని ఆరోపించారు. దీని మీద తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన తన ఫిర్యాదు ద్వారా కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఈ ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్ని ఆయన మీడియాకు చూపించారు. ముందు జగన్మోహన్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్టు వైసీపీ కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుందని, నమ్మకం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన ఫోటోల్ని డిజిటల్ బుక్ యాప్లో తన పేరుతో పాటు నమోదు చేశారు సుబ్రహ్మణ్యం. ఈ డిజిటల్ బుక్ యాప్ని చిలకలూరుపేటలోని తన నివాసం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి విడుదల రజనీ ఆవిష్కరించారు. ఆవిష్కరించిన కొద్దిసేపటికే ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. వైసీపీ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్లో సొంత పార్టీ నేత, మాజీ మంత్రి అయిన విడుదల రజనీ మీద ఫిర్యాదు రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్గా మారుతోంది. ఇప్పటి వరకు దీని మీద విడుదల రజనీ స్పందించలేదు. అయితే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డిజిటల్ బుక్లో ఇంకా ఎంతమంది సొంత పార్టీ నేతల మీద ఫిర్యాదులు చేస్తారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను ప్రారంభించి ఇది కార్యకర్తలకు శ్రీరామరక్షలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో న్యాయం చేయిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. టీడీపీ రెడ్ బుక్ గురించి మాట్లాడే వారికి వైసీపీ డిజిటల్ బుక్ యొక్క శక్తిని చూపిస్తామని జగన్ అన్నారు. అయితే జగన్ ప్రారంభించినటువంటి డిజిటల్ బుక్లో సొంత పార్టీ నేత, మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఫిర్యాదు రావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఏపీ శాసనమండలిలో విచిత్రమైన వివాదం నెలకొంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇస్తున్నటువంటి కాఫీతో పోలిస్తే శాసనమండలిలో ఎమ్మెల్సీలకు ఇస్తున్నటువంటి కాఫీ నాణ్యత సరిగ్గా లేదంటూ వైసీపీ ఆందోళన దిగింది. దీంతో ఈ వివాదం మొదలైంది. అధికార కూటమికి బలం ఉన్న అసెంబ్లీలో సభ్యులకు ఒకలా, మండలిలో బలం లేదు కాబట్టి మరొకలా కాఫీ టిఫిన్లు ఇస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఇరుకున పడింది. మండలిలో ఇచ్చే కాఫీకి, అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటుందని మండలి చైర్మన్ కోయ మేషన్ రాజు కూడా నిర్ధారించారు. దీంతో శాసనసభలో మండలిలో ఒకే రకమైన కాఫీ భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీని మీద ప్రభుత్వం తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కాఫీ భోజనాల్లో అసెంబ్లీకి, మండలిలో తేడా ఎక్కడా లేదని మంత్రి కేశవ్ వివరణ ఇచ్చారు. అయితే వివరణ మీద వైసీపీ సంతృప్తి చెందలేదు. అయితే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి కేశవ్ వైసీపీ సభ్యులకు హామీ ఇచ్చారు. కాఫీ నాణ్యత మీద చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభని స్తంభింపు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో మండలి చైర్మన్ మేషన్ రాజు సభకు కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. అన్నిటికి మించి ప్రజా సమస్యల మీద చర్చించి వాదోపవాదాలు చేసుకోవాల్సిన మండలి సభ్యుల కాఫీ, టీల నాణ్యత మీద సభని అడ్డుకోవడం, ఆందోళన దిగడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే విలువైన సభా సమయం వృధా అవుతున్న నేపథ్యంలో ఈ విమర్శల మీద ఇలా కాఫీ గొడవలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.